అవని వైపు అయితే అక్షయ్ చాలా సీరియస్గా చూస్తూ ఉంటాడు. ఇక అవని అయితే అక్షయ్తో ఒక విషయం మాట్లాడాలి అని అయితే వస్తూ ఉంటుంది. ఇది ఆఫీస్ అనుకుంటున్నావా, ఇల్లు అనుకుంటున్నావు, నీ నచ్చిన విషయాలు మాట్లాడడానికి అని సీరియస్ అవుతూ ఉంటాడు అక్షయ్. ఆ మాటలకి మీరు సీరియస్ అయినంత మాత్రాన, మీరు కోప్పడినంత మాత్రాన నేను అనుకున్న మాటలు ఆడక మానను. మీరు ఊగిపోతుంటే నేను మాట్లాడడం మానేస్తాను అనుకుంటున్నారా, నా హక్కుని నేను వదులుకోను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆరాధ్య విషయంలో నేనేం చెయ్యాలో అదే చేస్తాను అని అనేసరికి బ్లాక్మెయిల్ చేస్తున్నావా అని అంటూ ఉంటాడు. ఆ విషయంకి బ్లాక్మెయిల్ చేయడం కాదు, ఆరాధ్యని ఏ విధంగా నేను పొందాలో నేను ఆ విధంగా పొందుతాను, ఏ విధంగా పోరాటం చేయాలో ఆ విధంగా చేస్తాను, ఏ పద్ధతిలో తీసుకోవాలో ఆ పద్ధతిలోనే తీసుకుంటాను అని అవని అయితే ఆ అక్షయ్కి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఆ మాటలకి అక్షయ్ షాక్ అయ్యి అవనికాస్ అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. ఇక అక్షయ్కి అయితే పార్వతి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఫోన్ చేసి ఆరాధ్య గురించి ఇంట్లో ఏదో జరిగిన దాని గురించి అయితే చెప్తూ ఉంటుంది. అలా పార్వతి చెప్పగానే అక్షయ్ షాక్ అవుతూ ఉంటాడు. అలా షాక్ అయ్యి ఏంటి అసలు ఏంటి ఇలా అయింది అని అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. ఇక అక్షయ్ అయితే అవని దగ్గరికి వెళ్ళి అవని అని అయితే గట్టిగా పిలుస్తూ ఉంటాడు. ఏమైందండి అని అయితే అవని అయితే అక్షయ్కి దగ్గరగా వస్తూ ఉంటుంది. ఏం తమాషాలు చేస్తున్నావా అని చెప్పేసి గట్టిగా అంటూ ఉంటాడు. ఏం జరిగిందండి అని అవని అయితే ఏం తెలియనట్లుగా అలా చూస్తూ ఉంటుంది. నువ్వు ఎక్కువగా నటించుకో, నువ్వేం చేస్తావు నాకు బాగా తెలుసు, నువ్వు ఎక్కువగా ఇచ్చేస్తే ఊరుకునేదే లేదు అని అయితే వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. షాక్ అవుతూ ఉంటుంది అవని. ఇక అవనిపై అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు అక్షయ్.